మరో బ్రేకింగ్ నరసాపూర్లో మంత్రి వివేక్ పర్యటన ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంత్రిని నేరుగా ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి వివేక్ గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేసీఆర్ పాలనలో వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా గత ప్రభుత్వ వైఫల్యాల ఫలితమే అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకుల మధ్య నినాదాలతో కూడిన వాతావరణం మరింత వేడెక్కింది. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినా ఇరు వర్గాలు వినిపించుకోలేదు. పోలీసులు కూడా పరిస్థితిని నియంత్రించడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రస్తుతం నరసాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నర్సాపూర్లో మంత్రి వివేక్ పర్యటన ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీపై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంత్రిని నేరుగా ప్రశ్నించారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్లీ ఈ వివాదం ఏంటి? మెదక్ జిల్లా నర్సాపూర్లో ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారు వచ్చారు. అయితే ఆ కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతూ గతంలో కేసీఆర్ కారణంగానే 50 రోజులు సమ్మె చేసిన ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగలేదు. దాని కారణంగానే ఆర్టీసీ కార్మికులంతా కూడా రోడ్డున పడ్డారు, ఎంతో మంది చనిపోయారు కూడా. కాబట్టి ఈ రోజు ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం కాబట్టి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇది శుభసూచకము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఇలాగే కొనసాగుతుందని చెప్పి మంత్రి మాట్లాడడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మైక్ తీసుకొని ఇది పద్ధతి కాదు, పోయిన ప్రభుత్వం మీద అభాండాలు వేయడంత పద్ధతి కాదు, ఇప్పటికే 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, ముఖ్యంగా మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తారని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. కాబట్టి ఇలా అటు ఏదైతే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ కావచ్చు, తర్వాత రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా విడతల వారీగా వేస్తున్నారు. కానీ ఒక్కసారి కూడా రైతులకు న్యాయం జరిగే పని ఏది చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే ఫెయిల్ అయింది, గ్రౌండ్ లో కూడా ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అటు వెంటనే మైక్ తీసుకొని అటు సునీతా లక్ష్మారెడ్డి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడడంతో ఇద్దరు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అటు మంత్రి తర్వాత ఎమ్మెల్యే మధ్య వాగ్వేదం చోటు చేసుకుంది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అటు బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు వాదించుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోటాపోటీగా వాళ్ళు నినాదాలు చేస్తూ కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ డౌన్ అంటూ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు. మొత్తానికి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇప్పటికీ అక్కడికి చేరుకుని వాళ్ళని చేరగొట్టి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏదైతే పాలనాపరమైనటువంటి అంశాలపైన కాకుండా, ఆ కార్యక్రమానికి సంబంధించిన విషయం కాకుండా రాజకీయాలు మాట్లాడారు కాబట్టే అటువంటి పరిస్థితికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాజు.